మిత్రులారా మిత్రులారా అందరికీ నమస్తే. ఇంకుడు గుంటలు తవ్వుకోవాలి, నీటిని నిల్వ చేసుకోవాలి. మనం ఒక అపార్ట్మెంట్ కట్టుకున్నప్పుడు, ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు ఉన్నటువంటి వేస్టేజ్ వాటర్‌నన్నీ కూడా గ్రౌండ్ వాటర్ భూగర్భ జలాలు పెంచేలాగా, పెరిగేలాగా మనం ప్రయత్నం చేయాలి. అదేవిధంగా అపార్ట్మెంట్లకు సంబంధించి, ఇళ్లకు సంబంధించి ఇంకుడు గుంటల వ్యవస్థ ఉండాలి. అనేక ప్రభుత్వ భవనాలకు సంబంధించి, ప్రైవేటు వ్యవస్థలకు సంబంధించి, ప్రభుత్వ వ్యవస్థలకు సంబంధించి అది విద్యాశాఖ, వైద్య శాఖ, ఆరోగ్య శాఖ, ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటే అన్ని డిపార్ట్మెంట్ల ఆఫీసులు ఉంటాయి. జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో ప్రతి చోట ఇంకుడు గుంటలు ఇంజనీరింగ్ ప్లాన్ ప్రకారం ఇంకుడు గుంటలు తవ్వి వర్షపు నీటితో పాటుగా ఏదైతే ఉందో మనం వాడుకున్న నీళ్ళను కూడా భూగర్భ జలాల్లోకి ఇంకుడు గుంటల ద్వారా పంపించవచ్చు. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి కూడా ఆ విధంగా చెరువులు, కుంటలు వాటితో పాటుగా వర్షపు నీటిని కూడా భూమిలోకి ఇంకిపోయి భూగర్భ జల వనరులు పెరిగే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో ఇవాళ రేపు చూస్తూ ఉన్నాం, ప్రైవేట్ అపార్ట్మెంట్లు కడతా ఉన్నారు. మరి అది పర్మిషన్స్ ఇచ్చే మున్సిపల్ పాలక వర్గాలు కానీ, గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లు కానీ అడ్డగోలుగా పర్మిషన్స్ ఇస్తూ ఉన్నాయి. ఒక పార్కింగ్ ఉండదు, ఒక గ్రౌండ్ ఇంకుడు గుంటల వ్యవస్థ ఉండదు. సో ఇట్లాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సోదరులారా, సోదరిమణులారా, ఈ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇంకుడు గుంటలు తవ్వుకోవడం వల్ల తద్వారా భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉన్నది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, సో ఎక్కడైనా అది పొలానికి సంబంధించినటువంటి ఇంకుడు గుంటలు ఒక తరహా గుంటలు తవ్వచ్చు వాళ్ళ సరిహద్దులు. ముఖ్యంగా ఇళ్లకు సంబంధించి వచ్చినప్పుడు ప్రతి ఇంటికి ఇంకుడు గుంట ఉండాలి. మనం వాడుకున్న నీళ్లు బాత్రూంలో, వాష్రూమ్లలో వాడుకున్న నీళ్ళతో తర్వాత బొచ్చెలు తోముకునే, బట్టలు తుక్కున్న నీళ్ళతో సహా ఇంకుడు గుంటలోకి పోవటం వల్ల ఉపయోగం ఉంటుంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, సోదరిమణులారా, ఆ విధంగా ముందుకు పోవటం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. ఆ విధంగా మనం ఈ దేశ అభివృద్ధికి బాటలు వేసుకోవాలి. ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేస్తా ఉన్నాను. భూగర్భ జలాలు పెరగటం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోవటం వల్ల కరువు వస్తుంది. తద్వారా అనేక జీవరాశి అంతరించిపోతుంది, మానవుని జీవితం దుర్భరమవుతుంది. ఆ విధంగా అనేక నష్టాలు ఉన్నాయి. ఒకవేళ అనావృష్టి లాంటి పరిస్థితులు వస్తే భూగర్భ జలాలు మరీ ఎండిపోతే వలసలు, అనేక పరిస్థితులు దుర్భర జీవితాల్లోకి నెట్టివేయబడతాయి. దోపిడీలు, దొంగతనాలు, దురంతాలు అనేక జరగడానికి ఆస్కారం ఉంటుంది. క్రైమ్ రేట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఆ విధంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి సో నీటిని అసలు నాగరికతలన్నీ కూడా నీటి దగ్గర వెలిసాయి. నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా నాగరికతలన్నీ కూడా అభివృద్ధి అంతా కూడా నీటి చుట్టూనే జరిగిందనేది మనం చెప్పొచ్చు. ఆ విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అన్నాడు.